థ్యాంక్ గాడ్. నా బిడ్డను కాపాడా. చాలా థ్యాంక్స్. అయితే ఆ గతి దుంక వీడేనా? హలో హలో, ఏం ఆలస్యం చేశారే? ఆడవాళ్ళ ప్రయాణం కదండి, ఆలస్యం తప్పుతుందా? పేరు మాది, కానీ ఈ రోజుల్లో ఆడవాళ్ళ మించి మగవాళ్ళే ముస్తాబవుతుంది. ఆ ఎనపెట్టి లోపలికి తీసుకురండి. కూర్చోండి. సుశీల బయలు సుశీ, సుశీ, ఎంత అందంగా ఉన్నావు. ఇప్పుడే దేవలోకంలో నుంచి దిగి వచ్చిన దేవకన్యలా ఉన్నావు. ఇది నీ పుట్టినరోజు కాదు, అందమే నీ రూపంలో పుట్టినరోజు. ప్రతిరోజు ఇలా పండగ చేసుకుంటే ఎంత బాగుంటుంది. ఎందుకు ఇలా ఆలస్యంగా రావడానికి? ఈ ఆలస్యానికి కారణం నువ్వే. నేనా? అవును, రాణి గారికి ఏం బహుమానం తేవాలా అని ఆలోచించడంలో ఆలస్యమైంది. ఏమిటో చెప్పు చూద్దాం. నీ మనస్సు ఎంత నిర్మలమైందో, నీ కానుక కూడా అంత పవిత్రమైంది. సుశీల, సుశీల, అతిథులంతా వచ్చేసారమ్మా. ఇంకా నీ ముస్తాబు కాలా? వస్తున్నా అత్తయ్య. వీరు నా స్నేహితులు, మిస్టర్ వేణు. నమస్కారం. నమస్కారం. త్వరగా రండమ్మా, రండి. శెట్టి గారు, ఏమిటండి ఇంత బహుమానాలు ఇవేను? తమరు అలా అంటే కాదు బాబు. సుశీలమ్మ గారు నా భార్యకి ప్రాణం పోశారు. డాక్టర్గా ఆమె అస్తవాసి ఎంత మంచిదో, వ్యాపారంలో మన చెయ్యి కూడా అంతేనండి. ఈ చేత్తో ఇనపెట్టి ఇచ్చానంటే లక్ష్మీ కటాక్షంతో ఇచ్చే ఈ పెట్టి నిండాల్సిందే. డిఎస్పి గారు, ఇందులో ఒక ప్రత్యేకత ఉందండి. ఏమిటబ్బా? ఈ పెట్టి తెరవడం ఎంత గజ దొంగకైనా సాధ్యం కాదు బాబు. అయితే మాకు పని తగ్గించారన్నమాట. శెట్టి గారు, ఏమిటో ఆ ప్రత్యేకత కాస్త చూపించండి. తమరే తెరిచి చూడండి బాబు. ఓహో, ఇక్కడ అందులోనే ఉంది కిటుకు. అసలు తాళం ఇది. ఇందులో మరొక విశేషం ఉంది. తాళం వెయ్యకుండానే ఆటోమేటిక్ గా అదే పడిపోతుంది బాబు. మొత్తం మీద ప్రత్యేకంగానే తయారు చేయించారన్నమాట. వెరీ గుడ్. దయచే. అమ్మా సుశీ, నీ ప్రతి పుట్టినరోజు పండుగకి నీ మామయ్య ఇచ్చే బహుమానం. అరే, ఇదెక్కడిది? ఇది నా స్నేహితుడి బహుమానం. చాలా ఆశ్చర్యంగా ఉంది.
సరిగ్గా నా అభిరుచి నా స్నేహితులు ఎవరమ్మా? ఇదిగో వేరే మీట్ మిస్టర్ వేణు. వెరీ గ్లాడ్ టు మీట్ యూ. థ్యాంక్ యూ సార్. అమ్మా సుషి, నీ పుట్టినరోజు పండగ నాడైనా నీ కమ్మని కంట వినిపిస్తావా? ఇవాళ పాడవలసిన అమ్మాయి కాదు, వాసు. అవును బావా, నువ్వు పాడితే ఎంతో బాగుంటుంది. అలాగే నువ్వు పియానో వాయిస్తే ఓకే. వెరీ గుడ్. అన్నట్లు ఎక్కడో చూసినట్టుంది. ఎవరు ఊరేది? నాన్నగారి పేరు. కూర్చో. థ్యాంక్ యూ. బేబీ ఎక్కడ? బేబీ ఇక్కడే ఉండాలిగా. ఇప్పుడు ఎలా వస్తావు చూస్తానులే. బేబీ ఆగు! బేబీ! బేబీ! యో బేబీ! ఏమండి అమ్మాయి లోనికి వెళ్ళిపోయిందండి. తలుపు తీయండి. శెట్టి గారు, నేను తాతలు ఎక్కడ? ఆంచోళ్ళు ఇక్కడే ఉంచా కదండి. తాళం అమ్మాయి చేతిలోనే ఉందండి. తలుపు తీయండి. అయితే ఏం చేయాలి? ఏదైనా ఉపాయం చెప్పండి. ఆలస్యం లేకుండా పెట్టి తెరవడానికి వీలు లేదు బాబు. అయ్యో మా అమ్మాయి చచ్చిపోవాల్సిందేనా? బేబీ! ఏమిటండి, నా పుట్టినరోజు ఇంత అశుభంగా అంతమవుతుందనుకోలేదు. తాళాలు లేకుండా పెట్టి తెరిచి గజం ఒకటి ఉన్నాడండి. వాడు ఎక్కడ కొట్టాడయ్యా ఇప్పుడు? అయ్యో ఇప్పుడు ఎలాగండి? ఎలాగండి? బేబీ! బేబీ! ఓ బేబీ! తప్పుకోండి. అమ్మా, నా తల్లి, నా చిట్టల్లి బ్రతికి నా బేబీ. థ్యాంక్ గాడ్. నా బిడ్డను కాపాడా. చాలా థ్యాంక్స్. అయితే ఆ గతి దొంగ వీడేనా? ఇంతకాలం మీరు వెతుకుతున్న గజ దొంగ నేను. అరెస్ట్ చేయండి. ఉద్యోగ ధర్మం ఎంత కఠినమైంది. కన్నబిడ్డను కాపాడిన ప్రాణదాతకే సంఖ్యలు వేయటం. అమ్మగారు కాఫీ. సుశీ, ఈవేళ వేణు కేసు విచారణ. నీ బాధ నాకు తెలుసు. ప్రేమించిన మనసే బాధపడుతుంది. బాధ లేని ప్రేమలో బరువు ఉండదేమో. కానీ మనసులో కల్లోలం చెలరేగినప్పుడే మనిషికి నిగ్రహం కావాలి. వస్తాను సుశీ. బాబా, ఆనాడు నువ్వు నిజం చెప్పావు, కానీ అర్థం చేసుకోలేకపోయాను. నలుగురిలో నవ్వుల పాలయ్యాను. వేణు నన్ను ఇంత దగా చేస్తాడనుకోలేదు. అతను త్యాగానికి మారు పేరనుకున్నా. ఇంత నీచత్వానికి దిగజారుతాడనుకోలేదు. బాబా, నేను ప్రాణంతో సమానంగా ప్రేమించే వ్యక్తి పేరు మోసిన గజ దొంగ. నాకింక విలువేముంది? నా జీవితానికి వెలుగేముంది? సుశీ, ఆ రోజున ఆవేశంలో నన్ను అపార్థం చేసుకున్నావు. ఈ రోజున వేణుని గురించి అలాగే పొరపాటు పడుతున్నావు. పొరపాట? అవును. ప్రశాంతంగా ఆలోచించు. వేణు దొంగే కావచ్చు. అతనిలో మంచితనం ఉంది.
అంతకు మించిన మానవత్వం కూడా ఉంది. లేకపోతే పరాయి బిడ్డ ప్రాణం కాపాడడం కోసం తన చేతులారా తన భవిష్యత్తు నాశనం చేసుకుంటాడు. అతను ఆ త్యాగమే చేయకపోతే 10 మందిలో అవమానం పాలయ్యేవాడే కాదు. ఏమంటావు? నిన్ను నమ్మించి పెళ్లి చేసుకుని సుఖపడే అవకాశాన్ని కూడా లెక్క చేయలేదు. దేనికోసం? వేణు హృదయం ఉన్న మనిషి. అతను లాంటి వాళ్లే చేసిన తప్పుల్ని దిద్దుకోగలరు, త్యాగాలు చేయగలరు. వేణు కోసం, న్యాయం కోసం నేను వాదిస్తాను. తెలుగు వన్